బీఆర్ నాయుడుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ నాయుడు ఏడాది పాలన అసమర్థుని జీవన యాత్రలాగా అమోఘంగా ఉందని ఆయన విమర్శించారు. చేతులకు చెలుచీటి, కోతలకు ధనుష్కోటి, కన్యాశుల్కం, గిరీశంకు తలదన్నే విధంగా కోతలకు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీసీ సదాశివమూర్తిని తిరుమల కొండపై బీఆర్ నాయుడు బండబూతులు తిట్టారు. బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ, తప్పులు ఎత్తి చూపడం నా బాధ్యత, తప్పులు సరిచేసుకోవడం ఆయన బాధ్యత అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినటువంటిది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచమోనని. ఆ తర్వాత మీకు జ్ఞానోదయం అయిన తర్వాత కొద్దిగా శ్రీవాణి టికెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో, దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో, ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల, మీకు అది అధికారులు మీరెందుకు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ చేతుల గుండానే ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాంలో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని 1000 డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం అంతా భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు. ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు, అది కూడా మొత్తం భక్తులకి అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది.